హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్. 6 దుండగులు అర్ధరాత్రి సమయంలో ఒక ఇంట్లోకి వెళ్ళి దాడి చేసి మరి దొంగతనానికి పాల్పడ్డారు. ఎక్కడో కాదు, ఇది విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో చింతలపాలెం గ్రామం వద్ద ఉన్న దేశపాత్రునిపాలెం పంచాయతీ పరిధిలో డెక్కన్ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీకి ఆనుకున్న ఒక ఏరియాలో ఇది జరిగింది. ఎవరైతే మేసాల రవిప్రకాష్ సత్యవతి దంపతుల ఇంట్లో ఈ యొక్క దొంగతనం చేరిందని మనకు తెలుస్తూ ఉంది. కరెక్ట్గా నిన్న అర్ధరాత్రి 1:15 సమయంలో దుండగుడు ఒకడే వచ్చి తలుపు కొట్టడం జరిగింది. ఎవరైతే ఈ రవిప్రకాష్ మామయ్య రాము ఉన్నారో తలుపు తీయగా వెంటనే ఇద్దరి మధ్య మాట పెరిగి వెంటనే ఆయన తలుపు తీయడంతో అమాంతంగా తనడంతో ఒకేసారి 6 ఒకేసారి ఇంట్లోకి చొరబడడం జరిగింది. అక్కడ 2 ఆడపిల్లలు, ఏదైతే రవిప్రకాష్ భార్య, రవిప్రకాష్ అత్తగారు వెంకటలక్ష్మి, వాళ్ళ మామగారు రాము, అదేవిధంగా పిల్లలు ఉండడంతో వాళ్ళు 6 బలంగా ఉండడంతో అందరికీ కూడా స్క్రూ డ్రైవర్ ఏదైతే ఉంటుందో అది ఈ ముసలతనున్న రాము మీద దాడి చేయడం జరిగింది. కాకపోతే ప్రమాదం ఏమీ జరగలేదు. గట్టిగా గుద్దడంతో ఆయన వెంటనే ఒక దగ్గర ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే వెంకటలక్ష్మి ఉన్నారో ఆవిడికి, అదేవిధంగా సత్యవతి ఉన్నారో ఆవిడికి కూడా గట్టిగా కొట్టి ఒక దగ్గర కూర్చోబెట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అడిగి మరి 2 తులాల తాడు, అదేవిధంగా శతమానాలు, 2 శతమానాలు, సుమారు 1/2 తులం శతమానాలు, అదేవిధంగా బంగారు ఉంగరం, ఏదైతే ముసలావిడ వెంకటలక్ష్మి ఉందో ఆవిడ దగ్గర ఒక ఉంగరం, బంగారం ఉంగరం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గాజులు, ఇత్తడి గాజులు, అవి బంగారం అనుకోని కాదు, అది కూడా తీసుకోవడం జరిగింది. చౌలీలు కూడా ఇత్తడి అని చెప్పడం జరిగింది, అవి కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇక్కడ రవిప్రకాష్ ఉన్నారో మేసాల రవిప్రకాష్ శారడా కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నారని తెలిసింది. అదేవిధంగా మేసాల సత్యవతి పెందుర్తి పెట్రోల్ బంకులో చేస్తూ జరిగింది. ఆవిడ 20,000 రూపాయలు నిన్న జీతం ఏదైతే ఉందో జీతం పట్టుకొని ఇంటికి రావడం జరిగింది. ఆ 20,000 రూపాయలు కూడా ఈ యొక్క దుండగులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అమ్మగారైన వెంకటలక్ష్మి దగ్గర కూడా 4,000 రూపాయలు తీసుకోవడం జరిగిందని ఎఫ్టీపీ న్యూస్ ముఖంగా చెప్పడం జరిగింది. సంఘటనా స్థలానికి శృంగవరపుకోట రూరల్ సిఐ అప్పలనాయుడు, అదేవిధంగా కొత్తవలస సబ్ ఇన్స్పెక్టర్ జోగారావు, అదేవిధంగా విజయనగరం క్లూస్ టీం వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ యొక్క కేసుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ చెప్పడంతో పాటు ప్రజలందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా సేఫ్టీ గేట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎవరైనా అర్ధరాత్రి పూట్ల తలుపు కొట్టినా సరే వెంటనే తీయకుండా కిటికీల ద్వారా చూసి పరిశీలించి అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తలుపులు తీయాలన్నారు. అదేవిధంగా ఇండివిజువల్ హౌస్లు అనేవి ఎక్కువైపోతున్నాయి. దూర ప్రాంతాల్లో ఓపెన్గా ఉన్న ప్లేసుల్లో ఇల్లులు కట్టుకుంటున్నారు. అలా కట్టుకున్న వాళ్ళు కన్ఫామ్గా సీసీ కెమెరాలు అనేవి మెయింటైన్ చేయాలని సిఏ అప్పలనాయుడు ఎఫ్టీపీ న్యూస్ ముఖంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ యొక్క విషయంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. నా పేరు వెంకటలక్ష్మి అండి. మా పాప దగ్గరికి డొంకాడు మాది. మా పాప దగ్గర చూడడానికి వచ్చాము. చూడడానికి వస్తే మా అల్లుడు వంటకి వెళ్ళిపోయాడు. వైజాగ్ వంటకి గాజువాక వెళ్ళిపోతే మా పిల్లల్ని చూద్దామని మా ఆయన నేను వచ్చాము. వస్తే గజల్లోనే మా ఆయన మా ఎరకెత్తి పడుకుంటారు. ఆ గదిలోనే మా పిల్లలు వేసుకొని మేము అందరం అక్కడ లోపల పడుకున్నాం. లోపల పడుకునేటప్పటికి గేట్లు గుద్దితే మా అల్లుడాలే వచ్చారు కదా అనుకొని మా ఆయన తలుపు తీస్తారు. తలుపు తీసేటప్పటికి డోర్ తీసి గజాలు ఉంచారు. గజాలు ఉంచేటప్పటికి ఎవడో నువ్వు అని మా ఆయన్ని అడిగారు. మా ఆయన్ని ఎవడో నువ్వు అని అడిగారు. అడిగేటప్పటికి మా ఆయన నువ్వోడు అని మా ఆయన అడిగారు. పేకొట్టుకుంటారు. మా ఆయన పేకొట్టుకునేటప్పటికి స్కూల్ డైర్ తోటి చెవు దగ్గర పొడిచేటప్పటికి బెడ్ వచ్చిందని వెనక జంకేటప్పటికి మళ్ళీ మేము డోర్ వేసాము. లోపల డోర్ ఉంటే ఆ డోరు గట్టి గడిచాము. చిన్న గడి ఇటింగ్ ఉన్నప్పటికి మాకు తలుపు పట్టలేదు. మా ఇద్దరం పట్లు పడేటప్పటికి తలుపు పట్టలేనందువల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాము. 6 లోపలికి వచ్చేసారు. చెలో అనుకొని మమ్మల్ని లోపల తీసుకెళ్ళిపోయారు. మా తల్లి ముగ్గురిని, అంటే మా మనవరాళ్ళని మా ముగ్గురిని ఒక దగ్గర ఎట్టేసి పట్టుకుంటారు. స్కూల్ దగ్గర పట్టుకొని పొడిసేత్తం అని బెదిరిస్తే తాళాలు ఇవ్వమన్నారు. తాళం లేదు బాబు, మా అల్లుడు వెళ్ళిపోయిండు అని చెప్పేటప్పటికి పాపని మెల్లం తాళాలు కట్టుకుంటాం కదండి ఆడవాళ్ళని. ఆ తాళం ఉంది అనుకొని తాళం ఇచ్చామంటే పావుతలం బంగారం అంటే తాళం పడేసిన తర్వాత మళ్ళీని పేకోసి తాళం చెప్తుంది, పేకోసి అని అన్నారు. పేకోసి అండి అంతప్పటికి ఏముందో ఎత్తుక్కోండి, మా కూలాడితే కొండబడుతుంది, ఏం లేదు మేము బతకడానికి వచ్చినాము ఇక్కడికి అన్నట్టు మేము ఆడేసేటప్పటికి లోపలికి వెళ్ళిపోయి ఈ గదిలో ఒక్కొక్కరు ఆ గదిలో ఒక్కొక్కరు వెళ్ళిపోయి ఎత్తుకొని లోపల మమ్మల్ని పడడానికి ఒకరు ఉన్నారనమాట. ఇద్దరు సోరీ చేసుకుంటారు. గదిలో అంటే ఆ గదిలో ఈ గదిలో ఏం లేదు. ఆ గదిలోనే బీరువా కొట్టాడు. 3 దెబ్బలు కొట్టాడు. 3 దెబ్బలు కొడేటప్పటికి బీరువా వదిలేసేటప్పటికి చీరలు తీసి అట్ల పక్కలంగా ఉన్నాయి. అట్ల పక్కలంగా ఉన్నప్పటికీ అలాగ బయటికి పడేశాడు చీరలన్నీ.
ఈ దేవుడు చిన్న ఈ బీరువాలు ఉంటాయి కదా లోపల అట్లా ఇలా గుద్దాడు. గుద్దుతేపటికి గాజు బ్యాంకు వదిలిపోయింది. వదిలిపోతేపటికి తాడు, పావుతులం చేతమానాలు దానికి ఉన్నాయి, 2 తులాలు తాడు, పావుతులం చేతమానాలు దానికి ఉన్నాయి. ఇవి పసుపు తాడికి పావుతులం, మెల్లని సాదాగా వేసుకోవడానికి పావుతులం, అది అలాగుందనమాట. అలాగుంతేనే సరే మళ్ళీ నేను కూర్చున్నా. ఇత్తడి గాజులని అయ్యి గాజులు బంగారం అనుకొని ఇచ్చేయమంటే ఇచ్చేసాను. చెవులను తీయమంటే చెవులను ఇత్తడి ఏం తీసుకోండి అని అన్నాను. ఉంగరం చూశారు. మా పాపది ఎట్టుకొచ్చాను, మా చిన్న పాపది ఎట్టుకొస్తే ఉంగరం ఎత్తయ్యో అనేసి అన్నారు. అనేసి అంటే దమ్మించేటప్పుడు నా ఉంగరం కూడా ఇచ్చేసాను. ఏ టైంలో జరిగింది? 1 గంట అయ్యింది. వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు? హిందీ ముందు మా స్టార్టింగ్లో మాత్రం ఎవడో నువ్వు మా ఆయన్ని అడిగింది. తర్వాత చెలో 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 అని అంది అన్నారు లోపలికి. అయిన తర్వాత మళ్ళీనే పొడిసేస్తాం అన్నట్టు మాట్లాడారు. నోరు నో నో అనేసి అలాగని నోరు ఎత్తకనేసి అన్నారు. అంటప్పుడు మా నోరు పిల్లలు ఏడిసేవారు. పొడిసేస్తాం అనేసి బెదిరించారు. మరి ఏం అనలేదు. ఏంది మా అల్లుడికి ఫోన్ చేశానండి. అల్లుడికి వాళ్ళు సోరీ చేసుకొని బయటకు వెళ్ళిచ్చారు. మామ కూడా బయటకు గడెట్టేశారు. వాళ్ళు మామ లోపల గడెట్టేసుకొని నా మా పాప సెల్లు నా సెల్లు తీసుకొనరు. మళ్ళీ నక్కిగా నా సెల్లు బతిమాలతో ఇచ్చేసారు. నా సెల్ ఇచ్చేయండి మా పొన్నూరు వాళ్ళు నా సెల్ తావదంతప్పటికి ఇచ్చారు. ఇచ్చేటప్పటికి ఆ ఫోన్ పెట్టి మేము లోపల గడేసేసుకొని వాళ్ళు బయటని గడేసుకెళ్ళిపోయారు. మేము లోపల మా భయం కూడా మళ్ళీ వచ్చేస్తారేమో ఫోన్లు మాటలు వినిపించని మళ్ళీ ఫోన్ చేసేటప్పుడు మా అల్లుడికి ఫోన్ చేసాం. గాజుబాబు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ ఫోన్ చేశారు. ఆ దగ్గర ఉన్న అతను వచ్చి నైట్ కొట్టారట. నైట్ కొట్టేటప్పటికి అందరూ వాళ్ళు భయమే కదా, అతను రాలేదు. అందరూ వస్తేప్పటికి అతను వచ్చి గడి తీస్తే మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చే లోపల పోలీసులు ఫోన్ చేస్తే మా అల్లుడు చేస్తే అవ్వలేదు. అవ్వనప్పుడు మా తమ్ముడు అవుతారు పాపారావు, ఎస్ఐ కానిస్టేబుల్ అనమాట, ఎస్కోట్ కానీ మా తమ్ముడు అవుతారు. అవుతే అతనికి మా అల్లుడే ఫోన్ చేశారు. చేసేటప్పటికి అతను వీళ్ళకి పోలీసులకి ఇంప్రూవేషన్ చేస్తే వాళ్ళు వచ్చారనమాట. వచ్చి ఏదో వాళ్ళు చూసి మాట్లాడి వెళ్ళిపోండ్రు. తెల్లవారునేసి మరొక 3 వచ్చారు, చూసి వెళ్ళిపోండ్రు. పర్వాలేదమ్మని అంత. ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు, రాత్రి హాస్పిటల్ తీసుకెళ్ళారు. చూస్తూనే ఉండండి FTP న్యూస్. మరిన్ని వివరాలతో మేము ముందుంటాం.